ముందుగా హెడ్లైన్స్. మొదలైన 10 పరీక్షలు మొదటి రోజు అంతా ప్రశాంతం. 144 కేంద్రాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు. సంతోషాల మధ్య రంజాన్ పండుగను జరుపుకోవాలి. రంజాన్ తోఫాలను అందజేసిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. గ్యాస్ ఏజెన్సీ రెస్టారెంట్లను తనిఖీ చేసిన కలెక్టర్. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆర్డర్. మహమ్మదీయులు అతి పవిత్రంగా భావించే మాసం రంజాన్. ఇఫ్తార్ విందులో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారులు పోచారం. హొన్నాచిపేటలో చిరుత కళేబరం లభ్యం. దర్యాప్తు చేపట్టిన బాన్స్వాడ ఫారెస్ట్ రేంజ్ అధికారులు. హొన్నాచిపేట అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యమైంది. 2 కాళ్లు నరికిన ఆనవాళ్లుండటంతో అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. బాన్స్వాడ మండలం హొన్నాచిపేట అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యమవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం అడవి ప్రాంతానికి వెళ్లిన స్థానికులు చిరుత మృతదేహాన్ని గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించగా చిరుత 2 కాళ్లు నరికిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేటగాళ్లు వేటాడి చంపి కొన్ని భాగాలను తీసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు. చిరుత మరణానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు బాన్స్వాడ ఫారెస్ట్ రేంజ్ అధికారి హబీబ్ తెలిపారు. అడవిలో వేటగాళ్ల చలనం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో హొన్నాచిపేట్ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో అక్రమ వేటను అరికట్టాలని స్థానికులు అటవీ శాఖను కోరుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రభావం భారతదేశంలో వంట గ్యాస్ పై పడింది. వంట గ్యాస్ కొరతతో పలు వ్యాపారాలు మూతపడ్డాయి. రోజువారీ వేతన జీవులపై ఆర్థిక భారం పడింది. బాన్స్వాడ నియోజకవర్గంలో 2 రోజుల నుండి హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. హోటల్స్ లో వాడుతున్న మొత్తం 18 సిలిండర్లను పట్టుకున్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పట్టుకుని యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బీర్కూర్ గ్రామంలో 3 కేసులు నమోదు చేసి సిలిండర్లను ఏజెన్సీ వాళ్ళను అప్పచెప్పారు. అలాగే నస్రుల్లాబాద్ లో కూడా తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఇంట్లో వాడే డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ బిజినెస్ కోసం వాడవద్దని, వాడితే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ దొరకక బాన్స్వాడలో పలు హోటల్స్ ను మూసుకున్నారు. యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గడం వల్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారులు తనిఖీలు చేస్తున్నారని ముందు జాగ్రత్త కొంతమంది హోటల్ యజమానులు భయపడి హోటళ్లను బంద్ చేసుకున్నారు. బాన్స్వాడ డివిజన్ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఖాదర్ షరీఫ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మేము బీర్పూర్ గ్రామంలో రెస్టారెంట్లు, టీ పాయింట్లు, బేకరీలు, పెద్ద హోటల్స్ ఇక్కడ మేము తనిఖీ చేస్తున్నాము. మా తనిఖీలో భాగంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఇంటి అవసరాలకు వాడేటివి హోటల్స్లలో ఉండకూడదు. వాళ్ళు కమర్షియల్ సిలిండర్ వాడాలి రూల్స్ ప్రకారం. అందు గురించి ఒకవేళ డొమెస్టిక్ సిలిండర్ వాడినట్లయితే వాళ్ళని చర్యలు తీసుకుంటూ మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 3 దొరికినాయి. ఇంకా కూడా మేము తనిఖీలు చేసేది ఉంది సాయంత్రం వరకు. కావున మేము ఇక్కడ తనిఖీలు చేసుకొని నాకు నసలాబాద్ మండలి నేను వెళ్ళిపోతాం. మధ్యాహ్నం కింద టోటల్ 16 సిలిండర్లు దొరికినాయి ఇంతవరకు బాన్స్వాడ టౌన్లో 2 రోజుల పర్యటనలో. ఇప్పుడు ఒక 3 దొరికినాయి. బాన్స్వాడలో 16 దొరికినాయి. బీర్పూర్లో ఇప్పటి వరకు 3 దొరికినాయి. ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. ఇంకా తర్వాత చెప్పగలను. నా పేరు డిప్యూటీ తహసీల్దార్ మొహమ్మద్ ఖాజా చేరి, డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ బాన్స్వాడ. గ్యాస్ ఏజెన్సీ రెస్టారెంట్ ను తనిఖీ చేశారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. వినియోగదారులకు ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు కాల్ చేయాలని సూచించారు. కమర్షియల్ గ్యాస్ కు బదులు డొమెస్టిక్ గ్యాస్ వాడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు రెస్టారెంట్లను తనిఖీ చేశారు.
గ్యాస్ కొరత నెలకొందనే వదంతుల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల పరిశీలన కోసం స్వయంగా తనిఖీలు నిర్వహించారు. నగరంలోని తిలక్ ఘాట్ ఎదురుగా గల భారత్ గ్యాస్ ఏజెన్సీ అయిన శిల్పాస్ ఎంటర్ప్రైజెస్ ను, అదే ప్రాంతంలో కొనసాగుతున్న జాఫ్రన్ హౌస్, మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా గ్యాస్ ఏజెన్సీని సందర్శించిన కలెక్టర్ ఆన్లైన్ బుకింగ్ వివరాలు పరిశీలించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎన్ని బుకింగ్లు అవుతున్నాయి, తదనుగుణంగా సిలిండర్ల పంపిణీ జరుగుతోందా అని ఆరా తీశారు. ఇప్పటికైతే ఎలాంటి కొరత లేదని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే గ్యాస్ కొరత వదంతుల వల్ల బుకింగ్లు పెద్ద ఎత్తున పెరిగాయని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తూ సిలిండర్లను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆన్లైన్ బుకింగ్ లో వినియోగదారులకు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే సంబంధిత కంపెనీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు కాల్ చేయాలని వినియోగదారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ జాఫ్రన్ హౌస్, మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు వండేందుకు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను పరిశీలించారు. గృహ అవసరాలకు ఉద్దేశించిన డొమెస్టిక్ సిలిండర్లను వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లాలో 144 పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షను నిర్వహించారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో పూర్తయిందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షను నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగింది. శనివారం ఉదయం 9:30 నుంచి పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 144 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కోలాహలం నెలకొంది. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రం లోపలికి అనుమతించారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. 14వ తేదీ తెలుగు, 18న హిందీ, 23న ఆంగ్లం, 28న గణితం, ఏప్రిల్ 2న భౌతిక శాస్త్రం, ఏప్రిల్ 7వ తేదీన జీవశాస్త్రం, 13న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరగనున్నాయి. అయితే భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు కొనసాగనున్నాయి. 10వ తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే ఈసారి గతంలో మాదిరిగా కాకుండా ఏకంగా నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. ఒక్కో పరీక్షకు సుమారు 4 రోజుల విరామం లభించనుంది. ఈ సెలవు రోజులో పాఠశాలలో స్టడీ అవర్స్ కు హాజరయ్యేలా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రశాంత వాతావరణం మధ్య మొదటి రోజు పరీక్ష పూర్తయిందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ రోజు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మొదటి రోజు పరీక్ష అనేటటువంటిది ప్రశాంతంగా పూర్తి చేయబడ్డాయి. జిల్లాలో ఉన్నటువంటి 144 సెంటర్లో కూడా ఎగ్జామినేషన్ ప్రశాంతంగా ప్రారంభమయ్యి ప్రశాంతంగా ముగిసినవి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అనేటటువంటివి జరగలేదు. 144 సెంటర్లో కూడా అన్ని వసతులను కల్పించడం అనేటటువంటి జరిగింది. ప్రతి సెంటర్ కూడా మాస్ కాపీయింగ్ను నిరోధించడానికి కోసము గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సెంటర్లలో. అంతేకాకుండా 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. పగడ్బందీ చర్యలు అనేటటువంటి పరీక్షలు నిర్వహించడం కోసము తీసుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందారు. ఆటో స్కూటీ ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఆర్మూర్ మండలం పిప్రి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో పిప్రి నుంచి ఆర్మూర్ కు స్కూటీపై వస్తున్న సుంచు శ్రీనివాస్, విజయలను ఆర్మూర్ నుండి పిప్రికి ఎదురుగా వస్తున్న వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో 2 నిండు ప్రాణాలు పోయాయి. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐపి సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. పట్టణంలోని సోమవార్పేట్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్. 10వ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అధికారులను ఆదేశించారు. శనివారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనందున పట్టణంలోని సోమవార్పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పరీక్షా గదులను తిరుగుతూ పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని చూశారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన బెంచ్లు, లైటింగ్, త్రాగునీరు,
తదితర మౌలిక సౌకర్యాలు కల్పించారో లేదో పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలో కేటాయించిన విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల సంఖ్య, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు తదితర అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాసేలా పటిష్ట ఏర్పాట్లు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని పటిష్ట ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని, అన్ని పరీక్షలను పకడ్బందీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరీక్షా కేంద్రం తనిఖీలో డిఇఓ భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో 10th క్లాస్ పిల్లలకి 10th బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మన జిల్లాలో 47 సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్లో ఆల్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా టైమ్లీగా రావడం జరిగింది. ఎగ్జామ్స్ కూడా చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. ఎలాంటి ఏమి ఇబ్బంది లేదు. మన అందరి తరఫు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లలకి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాయాలి అండ్ మీకు మంచిగా మార్క్స్ రావాలి, అది కోరుతున్నాను. థ్యాంక్ యూ. 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తును నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో నిర్మల్ రూరల్ ఏరియాలోని మేధా మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఎస్పీ తనిఖీ చేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బిఎన్ఎస్ సెక్షన్ పక్కాగా అమల్లో ఉండేలా చూడాలని, అనవసరంగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బంది సహకరించాలని ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆకాంక్షించారు. ఈ సందర్శనలో నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు కృష్ణ, సమ్మయ్య, ఎస్ఐ లింబాద్రి తదితరులు ఉన్నారు. ఈరోజు స్టార్ట్ అయిన 10th క్లాస్ ఎగ్జామ్స్ సెంటర్కు విజిట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మేధా మోడల్ స్కూల్ నిర్మల్ రూరల్ ఏరియాలో ఎగ్జామ్ సెంటర్ని మేము ఏఎస్పీ సాయి కిరణ్తో కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత సెక్యూరిటీ ఎలా ఉంది, అన్ని అంశాలు కూడా పరిశీలించాము. అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసుకుంటున్నారు. అన్ని రకమైన చర్యలు చేపట్టడం. చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలోని తెలంగాణ IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయ్యింది. 2026-2027 విద్యా సంవత్సరానికి గాను IIITలో చేరే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని ఉపకులపతి గోవర్ధన్ వివరించారు. బాసర IIITలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం RGUKT బాసర ఉపకులపతి గోవర్ధన్ నోటిఫికేషన్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. RGUKTలో ప్రవేశాలకు సంబంధించిన అప్డేట్స్ ను తమ అధికారిక వెబ్సైట్ www.rgukt.ac.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో OSD ప్రొఫెసర్ ఈ మురళీధర్షన్, అడ్మిషన్ కన్వీనర్ శీలం శేఖర్, కో కన్వీనర్ బండి హరికృష్ణ, అసోసియేట్ డీన్స్ డాక్టర్ మహేష్, డాక్టర్ విఠల్, డాక్టర్ దేవరాజ్, సునీత పాల్గొన్నారు. గోవర్ధన్ గారు, డీన్ అకాడమిక్స్, అసోసియేట్ డీన్ డాక్టర్ మహేష్, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్ గారు, అండ్ డాక్టర్ బండి హరి గారు, అండ్ డాక్టర్ and other colleagues of university, Dr. Devraj Garu. It's really a good moment, and we all know that the image of RGUKT Basar, we have seen how the admission process took place earlier. First time in the history of RGUKT Basar, the last admissions, almost all the seats were filled, and the entire state was craving to get into
admit their students into our university. So it's really a good beginning, and this year also we are expecting that students come from different regions of our state, and we thank our sincerely all the committee members of this UG admission process. Their sincere efforts last time and this time also, they are going to put sincere efforts to see this process goes in a very 2026 ఏప్రిల్ 1 నుండి అమలయ్యే 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఉరితాళ్లు కానున్నాయని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఐఎఫ్టియు డిమాండ్ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక ప్రభుత్వం అమలు చేయనున్న 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా మారి దేశ కార్మిక వర్గానికి మరణ శాసనమై కార్మికుల జీవితాలను సర్వనాశనం చేస్తాయని కూరగాయల హమాలీ నైట్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు శివకుమార్ అన్నారు. ఈ 4 లేబర్ కోడ్లను కార్మిక వర్గం నిర్బంధంగా తోసిపుచ్చాలని కూరగాయల నైట్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం శివకుమార్ పిలుపునిచ్చారు. శనివారం నాడు శ్రద్ధానంద్ గంజ్ తెలంగాణ ప్రగతిశీల కూరగాయల నైట్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు మార్చి 16న జిల్లా కలెక్టరేట్ ముందు, మార్చి 23 హైదరాబాద్ లేబర్ కమిషనరేట్ ముందు జరిగే ధర్నాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేసినేని రాజు మాట్లాడుతూ లేబర్ కోడ్లలో కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, జీవన ప్రమాణాలు, సౌకర్యవంతమైన జీవితాన్నిచ్చే అంశాలు ఏవైనా ఉన్నాయంటే భూతద్దంలో పెట్టి వెతికినప్పటికీ కనబడవని, కార్మికులను కట్టు బానిసలుగా చేసి శ్రమను దోచుకోవడమే ఈ 4 లేబర్ కోడ్లు యాజమాన్యుల ఉద్దేశమని స్పష్టం చేశారు. మార్చి 16న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పాల్గొనాలని కోరారు. ఈ నెల 16న జరిగే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను విజయవంతం చేయాలని ఈరోజు శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల మార్కెట్ హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ 23న అలాగే ఈ 16న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు విజయవంతం చేయాలని ఈరోజు హమాలీ కార్మికులకు కోరడం జరిగింది. ఐఎఫ్టియు నగర కమిటీ తరఫున ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నది, 4 లేబర్ కోడ్లు తీసుకొస్తే రేపటి నాడు పని దినం కూడా ఇప్పుడు ఏదైతే మనం పనిచేస్తున్నామో రేపటి నాడు ఇంకా బానిసులు లెక్క 12 గంటలు, 20 గంటలు, 24 గంటలు పని చేసుకునే రోజులు వస్తాయి ఆ 4 లేబర్ కోడ్లు వస్తే. కాబట్టి ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్తో ఈ నెల 16న ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అలాగే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పటి వరకు కూడా సంక్షేమ బోర్డులు లేవు. అలాగే హమాలీ కార్మికులు వాళ్ళంతా వాళ్ళే యూనియన్గా కొట్లాడి రేట్లు పెంచుకోవడం జరిగింది, కానీ వాళ్లకు మాత్రం ఎలాంటి ప్రభుత్వం నుంచి సౌకర్యం అందుతలేదు. కాబట్టి అలాంటి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే ఇచ్చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి ముందుకు సాగుతున్నాము. ఎందుకంటే కేంద్రంలో ఇవాళ మొత్తం కార్పొరేట్ సంస్థకు సంబంధించడానికే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొస్తుంది, కానీ కార్మికులు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు దీంతో. అలాగే ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను అమలు కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని పంపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ 16 తారీఖు నాడు ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకంగా పోరాటం ఏదైతే చేస్తున్నామో దానికి ఇక్కడ కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు, నైట్ వర్కర్స్ హమాలీ కార్మికులు, డే వర్కర్స్ హమాలీ కార్మికులు, అలాగే రిక్షా పుల్లర్స్, ఆటో యూనియన్ వీళ్ళందరూ పెద్ద ఎత్తున గిరిరాజ్ కాలేజ్కు అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుంది కాబట్టి అక్కడ అందరూ పాల్గొనాలా 11 గంటలకని. రంజాన్ పండుగను ముస్లింలు అందరూ సంతోషాల మధ్య పండుగ జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వంతుగా పండుగ కానుక అందిస్తోంది. ఈ సందర్భంగా నవీపేట మండల కేంద్రంలో ముస్లింలకు రంజాన్ తోఫాను ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అందజేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా అందజేసే ఈద్గా తోఫాను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఇమాం మౌజన్లతో పాటు 300 మందికి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. మండలంలో శ్మశాన వాటికతో పాటు ఫంక్షన్ హాల్ కు 12 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నవీపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇష్టారీతన అవసరం లేకున్నా బోర్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అనుమతులు లేకుండా బోర్లు వేయవద్దని ఎంపీడీఓ తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అవసరాన్ని బట్టి త్రాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
స్కిన్, డెంటల్, మోకాలు, చిప్పల మార్పిడితో పాటు అనేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా మండలంలోని మైనారిటీలందరికీ అడ్వాన్స్ గా ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, మోస్రా సాయిరెడ్డి, భగవాన్, గోవర్ధన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, మూసా, గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अपने मुख्यमंत्री जी रमजान में अपने को दुहाया पढ़ने वाले, पढ़ाने वाले और छोटे लोगों के वास्ते जहाँ तक हुए हर कॉन्स्टिट्यूंसी में एक पैकेज भी कपड़ों का आज वो बांटने का है। वो ध्यान में रखते हुए ये गवर्नमेंट मंडल सर एक दो काम करते थे, आप लोग सब लोग है जो काम अपने को जरूरत है वो काम के लिए आप लोग को 10 या 15 हज़ार दे तो वो काम स्टार्ट कर दो। मेहरबानी करके मैं छोटा उसको थोड़ा बहुत मैं ईद का इसमें ज़्यादा बात करता नहीं, मैं आप लोगों को ध्यान में रख रहा हूँ। एक दो लोगों को ऐसे अपन मिलके रहने के बाद तो छोड़ने को तैयार हो रहे हैं, वैसे लोगों को थोड़ा दूर रखिए। आप लोग भी बोलने को तकलीफ हुए तो मेरे बोल दो, उन लोगों को मैं एक बार कानून से क्या करना नहीं करेंगे। मिलकर रहना, काम कर लेना, बच्चों को अच्छा पढ़ाना, अपना नौकरी दिलाने का हमारा काम। सरकार आने के बाद छोटे लोगों में ध्यान में रखते हुए 70,000 लोग नौकरी दी। एक गरीब लोगों को 1-2 लाख में 5 लाख लेके देना पड़ा है। नया चावल का गैस सरकार एक भी नहीं तो लाखान चावल करते हैं। मोटा चावल दिए तो नहीं खा सकते, नहीं खा रहे बोलते वो ध्यान में रखते जी भाई सामान है, सामान तो अच्छा है ना, अच्छा है। कुछ खराब है बोलना और सरकार स्कूल में पढ़ाओ, हम लोग पढ़ा रहे, हम लोग टीचर बोल रहे अच्छा रिजल्ट आ रहे, सरकार स्कूल में पढ़ाए तो अपने को वो बाहर जो फीसा बनते वो भी सेवा हो जाएगा। हॉस्पिटल जहाँ मैं परसों 2-15 रिव्यू करूँगा वो निजामगंज में बड़ा हॉस्पिटल में पूरा बड़ा डॉक्टर्स है, ऑल बिल्कुल राइट स्पेशल स्किन स्पेशलिस्ट वाले टोटल अंदर सब स्पेशलिस्ट है, आंखों वाले दांत वाले स्किन वाले तो सब अपने भी रिप्लेस कर रहे हैं। क्या बोलते बाहर गए तो 4 लाख होता ना, ये सब कर रहे फिर कहाँ भी नहीं जा रहा। ये थोड़े लोग आप लोग छोटे लोगों को प्राइवेट हॉस्पिटल ले जा रहे, 30% कमीशन ले रहे, वो पैसा अपलोड कर रहे, उसमें से 20% कमीशन ले रहे। ये सब थोड़ा स्ट्रिक्ट कर रहे, किसी का जमीन इसका जमीन उनको इनका जमीन उसको ये भी नहीं करना चाहिए। इधर अंदर डालेंगे जेल में जाएंगे। वो जिसका काम उन्होंने कर लेना, जिसका प्रॉपर्टी उसको रखो, जिसका अगर उसको ही रहना, ये सब ध्यान में रखते हैं। और नवोपेट में OSO नया बिजनेस
పశువులకు నెల రోజుల పాటు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు అన్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లో మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారులు, గోపాల మిత్రులు, పశు సిబ్బంది కలిసి పశువులు ఉన్న పశు రైతు ఇంటికి వెళ్లి పశు యజమాని ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ రిజిస్టర్ లో నమోదు చేసుకుని గాలికుంటు టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నేటి నుండి నెల రోజుల వరకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. పశువులున్న ప్రతి పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ గాలికుంటు వ్యాధి సోకిన పశువు బలహీనంగా అయి పాలు తగ్గి పాడి రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుందని అన్నారు. అలాగే ఈ వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకు సోకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వసనూరి రమేష్, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ పండుగను మైనారిటీలు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరిలో యువ నాయకుడు జుబేర్ ప్రతి రంజాన్ మాసంలో రంజాన్ విందును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మదీయులకు రంజాన్ ప్రత్యేక మాసం. ఈ రంజాన్ లో నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేపడతారు. నిత్యం ఎంతో కఠినంగా దీక్షను ఆచరిస్తారు. ఇఫ్తార్ విందుతో దీక్ష విరమిస్తూ భోజనం చేస్తారు. సూర్యోదయానికి ముందు ఉపవాస దీక్ష ఆరంభిస్తారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్ ఇంటి ఆవరణంలో కోటగిరి మైనారిటీ యువ నాయకులు జుబేర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ లీడర్ జుబేర్ ముఖ్య అతిథులుగా హాజరైన పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డితో పాటు పలువురికి శాల్వ కప్పి ఇఫ్తార్ విందుకు స్వాగతం పలికారు. అనంతరం ముఫ్తీ సాబ్, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో పాటు కోటగిరి మండల ప్రజలు ప్రేమ అనురాగాలతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అల్లాహ్ను వేడుకుంటూ ప్రార్థన చేశారు. అనంతరం పండ్లు, పలహారాలతో దీక్షను విరమించుకుని విందు భోజనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ ముఖ్య సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కోటగిరి మండల మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ సోదరులు నెల రోజుల పాటు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేపడుతూ కుల మతాలకు అతీతంగా ప్రేమ అనురాగాలతో రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్, యూత్ లీడర్ జుబేర్, జమీర్, బాబుఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు, గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కుల్కర్ని, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్, మాజీ సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకూరి గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మైనార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోటగిరి మండల కేంద్రంలోని మైనార్టీ యువ నాయకులు జమీర్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో జమీర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ రంజాన్ నెలను చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైనటువంటి మాసం కూడా. ఈ నెల రోజులు దేశంలో, రాష్ట్రంలో, గ్రామాలలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా ముస్లిం మైనార్టీ సోదరిమణులందరూ కూడా ఈ దీక్ష చేపడతారు. రంజాన్ పండుగ నాడు ఈ దీక్షను విరమిస్తారు. ఈరోజు నా నియోజకవర్గం, బాన్సువాడ నియోజకవర్గంలో కోటగిరి గ్రామంలో వేలాది మంది సోదరులు, మైనార్టీ సోదరులు ఈరోజు ఇఫ్తార్ దావత్తు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇఫ్తార్ దావత్తు ఇందులో
ఒకరినొకరు ప్రేమ పంచుకోవడానికి ఒక సమయం. ఆ దీక్ష, ఉపవాస దీక్ష సాయంత్రం 2 కాకుండా వాటితో పాటు అందరం కూడా కుల మతాలకు అతీతంగా హిందూ సోదరులు, ముస్లిం సోదరులు కలిసి ఈ పండుగను, ఈ నెల మాసాన్ని అందరం కలిసి పంచుకుంటాం. రంజాన్ పండుగ రోజు కూడా ఆ రంజాన్ పండుగ అందరం కూడా పండుగ రోజు కూడా అందరం కలిసి పంచుకుంటాం. ఈ అందరి పండుగ ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సామరస్యాన్ని కోసం, దీనికోసం పూజించేటువంటి పండుగ రంజాన్ పండుగ. ఇంతకుముందు పెద్దలు భగవంతుని ప్రార్థించారు, దువా అడిగారు, ఆశీర్వాదం అడిగారు. అందరినీ మంచిగా ఉంచండి, అందరికి ఆరోగ్యంగా ఉండాలి, అందరి కుటుంబాలు చల్లగా ఉండాలి అని వాళ్ళు పెద్దలు भगवान प्रार्थना दुआ मांगे एक से दोनों का वास्ते नहीं, सारी दुनिया का वास्ते रमजान का ये आज 1 महीना चलता है। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సుదీర్ఘ కాలం సేవలు అందించి అలుపెరుగని సంస్కర్తగా పేరుగాంచిన దివంగత డీజీపీ హెచ్జే దొర అంత్యక్రియలు శనివారం నాడు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో పలువురి అశ్రు నయనాల మధ్య ముగిశాయి. జూబ్లీ హిల్స్ లోని ఆయన స్వగృహం నుండి శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన అంతిమ యాత్రలో పోలీసు అధికారులు, సిబ్బంది, అభిమానులు పాల్గొనగా మహాప్రస్థానం వద్ద అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు శనివారం మధ్యాహ్నం వరకు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. తన మార్గదర్శికి అంతిమ గౌరవం సమర్పిస్తూ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి స్వయంగా పాడిమోశారు. ఆయనతో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ కూడా పాడిమోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎస్పీగా ఉన్న తొలినాళ్లలో తనను ప్రోత్సహించి హెచ్జే దొర సొంత జిల్లా అయిన శ్రీకాకుళానికి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చి విధి నిర్వహణలో దిశానిర్దేశం చేసిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా డీజీపీ గుర్తు చేసుకున్నారు. పలువురు పోలీసు అధికారులు పార్థివ దేహంపై పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు. పోలీస్ వ్యవస్థకు హెచ్జే దొర చేసిన సేవలు స్మరించుకుంటూ వేడుకోలు పలికారు. భీమ్గల్ పట్టణంలోని విజయనగర్ కాలనీలో హనుమాన్ చాలీసా శతవారాల విజయోత్సవ ఆధ్యాత్మిక మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైదిక ధ్యాన యోగ ఆశ్రమం వ్యవస్థాపకులు, నిత్యాగ్నిహోత్రులు, వైదిక పండితులు, ఆచార్య శ్రీధరానంద భారతి స్వామి, వైదిక పురోహితులు, అనువాదకులు, ఆధ్యాత్మిక ప్రవచన వక్త వేద పునీతానంద భారతి స్వామి ప్రధాన వక్తలుగా విచ్చేశారు. భీమ్గల్ పట్టణంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారులు జ్యోతి ప్రకాశనం చేసి భక్తులను, ధార్మికులను ఉద్దేశించి అమృత ప్రవచనం చేశారు. సత్సంగాన్ని నిర్వహించారు. భజన కీర్తనలను ఆలపించారు. హనుమాన్ చాలీసాను సామూహికంగా పారాయణం చేశారు. తదనంతరం స్వాములు ప్రసంగిస్తూ తమ ప్రసంగంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల భయం, ఆందోళనలు తొలగిపోయి మానసిక ప్రశాంతత, అపారమైన ఆత్మవిశ్వాసంతో పాటు దైవిక రక్షణ లభించి శని దోషాలను, దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఆరోగ్యంతో పాటు సంకటాల నుండి విముక్తి లభిస్తుందని వివరించారు. అందుకే నిత్యం హనుమాన్ చాలీసా చదవడం వలన జీవితంలో విజయం, సకల శుభాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాఖ్యాత కంకణాల రాజేశ్వర్ వ్యాఖ్యానం చేశారు. కార్యక్రమంలో నడుకుడ గంగసాయన్న, మందం భూమేశ్వర్, శారదాశ్రం పిరి గంగాధర్, రాగి రమేష్, కనక దాసు, చింతలూరి గంగాధర్, గజ్జల నీలకంఠం, కొట్టూరు విజయ్, కొట్టూరు కిషన్, ధర్మ జాగరణ గంగాధర్, కౌన్సిలర్ పర్స అనంతరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జేజే నర్సయ్య, ఈశ్వర్ సాయి, ఉప్పల నవీన్, అమరావాజీ, మంజుల, లక్ష్మి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఓం సనాపితేవ సూనవే అగ్నే సోపాయనో భవ సచ స్వానః స్వస్తయే. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగః స్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషా సురో దధాతు నః స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా.
ॐ स्वस्तये वायुमुपब्रवामहे सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः ॐ शान्तिः शान्तिः शान्तिः। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదలైన 10 పరీక్షలు మొదటి రోజు అంతా ప్రశాంతం. 144 కేంద్రాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు. సంతోషాల మధ్య రంజాన్ పండుగను జరుపుకోవాలి. రంజాన్ తోఫాలను అందజేసిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. గ్యాస్ ఏజెన్సీ రెస్టారెంట్లను తనిఖీ చేసిన కలెక్టర్. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆర్డర్. మహమ్మదీయులు అతి పవిత్రంగా భావించే మాసం రంజాన్. ఇఫ్తార్ విందులో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ సలహాదారులు గోచారం. హొన్నాజీపేటలో చిరుత కళేబరం లభ్యం. దర్యాప్తు చేపట్టిన బాన్సోడ ఫారెస్ట్ రేంజ్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.